ధర్మమని ఇది అధర్మమని తెలియజేసి మన బ్రతుకులు బాగు చేయడం కోసం పరమేశ్వరుడు ఇచ్చిన శాస్త్రం పేరు వేదము. శాస్త్రం అంటే వేదమే, గుర్తుపెట్టుకోండి. కృష్ణ పరమాత్మ గీతలో అనేక చోట్ల తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అంటాడు. శాస్త్ర విముత్సృజ్య వర్తతే కామకారత అనే చోట శాస్త్రం అని దేని దృష్టిలో పెట్టుకు చెప్పాడు కృష్ణుడు అంటే వేదాన్ని దృష్టిలో పెట్టుకు చెప్పాడు. వేదమే శాస్త్రం అని నువ్వెలా చెప్తావు అంటే వేదేశ్చ సర్వై రకమే విద్య అని అందులోనే చెప్పాడు ఆయన. ఆ వేదం చెప్పింది మళ్ళీ స్మృతి పురాణం చెప్పే కనుక నువ్వు నెత్తికెత్తుకుంటున్నావు, కానీ వేదం ప్రమాణం. వేదం చెప్పిందే చెప్పడం కోసం స్మృతులు పురాణాలు వచ్చాయి. ఇది బాగా తెలుసుకోవాల్సింది. కనుక వేదం అనేటటువంటిది ధర్మాధర్మ రూపమైన శబ్దము. ఇది ఎవడు చెప్పాడు? వాడు చెప్తే నేను వింటానేంటి అని అనొచ్చు మనం. చెప్పిన వాడు ఈశ్వరుడు. అది శృతి స్మృతి మమైవాజ్ఞ. భగవానుడు చెప్తున్నాడు శృతి స్మృతులు నా ఆజ్ఞలు. ఎవడు దాన్ని ఉల్లంఘిస్తాడో సమే ద్వేష్య. ఎవడు వాటిని ఉల్లంఘిస్తాడో దాడతాడో వాడిని శిక్షిస్తాను, ఎవడు వాటిని పాటిస్తాడో వాడిని అనుగ్రహిస్తాను. ఇది ఈశ్వర శాసనం. ఒక దేశంలో ఒక లా అండ్ ఆర్డరు, ఒక కాన్స్టిట్యూషన్, ఒక కోడ్ సిస్టమ్ పెట్టారు. ఎవరు దాన్ని పాటిస్తారో వాళ్ళని చక్కగా దేశంలో ఉండనిస్తాం, పాటించకపోతే శిక్షిస్తాం అని ఎవడంటాడు? ప్రభుత్వం ఉంటుంది. కానీ జగత్ ప్రభుత్వ నిర్వాహకుడైన మహాప్రభు అయిన పరమేశ్వరుడు వేదం అనేటటువంటి శాసనం ద్వారా ధర్మాధర్మములు చెప్తూ నడుపుతున్నాడు. ఇది తెలుసుకుంటే ఎవడైతే ఆ ధర్మాన్ని తప్పుతాడో వాడికి ఘోరుడు ఆయన, ఎవడు ఆ ధర్మాన్ని అనుసరిస్తాడో వాడికి అఘోరుడు ఆయన. ఈ రెండు అయిన శివమే ఆయన. అందుకే వేదం అనేది ఎవరిచ్చాడయ్యా అంటే ఆయన ఇచ్చాడు. అందుకే వేద రూపయ ధర్మాదీన్ అవలోకయతి ప్రాపయతి ఇతివా రుద్ర. ఇది మరొక అర్థం. వేదమనే రూపము ద్వారా ధర్మముల్ని గమనించువాడు, ధర్మముల్ని ఉపదేశించువాడైన వాడు కనుక రుద్ర అంటే వేదోపదేష్ట. రుద్ర శబ్దానికి మరొక అర్థం వేదాలను ఉపదేశించిన వాడు. ఎవడైతే వేదం అనే జ్ఞానాన్ని ఉపదేశించాడో ఆయన మా గురువు గారండి. ఎంత బాగుందండి. అందుకు శివాయ గురువే నమః. అందుకే వేదము నీవు ఉపదేశించిన వాడు. అంతేకాదు ఇప్పుడు మంత్రము వేదము ఏదో చెయ్యగా దొరికేది. ఇది ఒక మంత్రం చేసాం, ఒక వేదం ఇప్పుడు చేశారు, వేదం చేస్తూ హోమం చేశారు, అభిషేకం చేశారు. అందులో ప్రధానం నీరు పోయడం, అగ్నిహోత్రం ఏదో వేయడం కాదు, మంత్రం ప్రధానం. మంత్రం వల్ల ఇవన్నీ పవిత్రమయ్యాయి. కానీ మంత్రం అనేది శబ్దం. శబ్దం అనేక రకాలు. మీరు గురుగారి దగ్గర మంత్రం తీసి జపం చేశారు అంతే కదా, లేదా ఓంకారము ఏదో శబ్దం ద్వారా చేస్తున్నారు కదా. ఎందువల్ల అంటే దానివల్ల ఆయన దొరుకుతాడు. భగవంతుడు దేని వల్ల దొరుకుతాడయ్యా అంటే శబ్దం వల్ల దొరుకుతాడు. అందుకే శాస్త్రయోనిత్వాత్ అని బాదరాయణ బ్రహ్మసూత్రం చెప్తోంది. శాస్త్రయోనిత్వాత్ అనే మాటకు భాష్యం రాస్తూ అంటారు, శాస్త్రం ఎవడి నుంచి వచ్చిందో వాడు, శాస్త్రం వల్ల ఎవడు దొరుకుతాడో వాడు. రెండో అర్థం. శాస్త్రం లేకపోతే శివుడు దొరుకుతాడండి? మీరు శివుడికి అనుగ్రహం కావాలి, ఏం చేస్తారు చెప్పండి? ఏదో మంత్రము జపం చేస్తారు, స్తోత్రం చెప్తారు, గురువు చెప్పింది విని అర్థం చేసుకుంటారు. కానీ శివుడు దేని వల్ల దొరికాడు? శబ్దం వల్ల దొరికాడు. కానీ శబ్దం వల్ల దొరకబడుతున్నాడు కదా. శబ్దం ఎవడిచ్చాడు? ఆయన ఇచ్చిన శబ్దం ద్వారా ఆయన దొరుకుతున్నాడు. ఇది చాలా బాగుందండి. అందుకే వేదేశ్చ సర్వై అహమయ వేద్య. వేదము ద్వారా నేనే దొరుకుతున్నాను కదా అన్నాడు ఇక్కడ. కానీ వేదము ద్వారా దొరుకుతున్నాడు కనుక రుత్య వాగ్రూపయ వాచ్యం ప్రాపయతి ఇది రుద్ర అన్నాడు ఇక్కడ. రుతి శబ్దానికి రుత్య, ఋతం అంటే శబ్దం అని చెప్పాం. శబ్దములు ఇచ్చినవాడు, శబ్దమునికి అంతమునందు లభించువాడు. శబ్దమునికి అంతం, ఇది చాలా. శబ్దమనగా వేదం, శబ్దమునికి అంతం అంటే వేదాంతము. ఇది అర్థం ఇక్కడ. వేదాంతమునందు దొరుకువాడు రుద్రుడు. దీని వేదమైనా అంతం కావాలి. వేదం దేన్ని పొందిస్తుందో దాన్ని పొందాలి, అది వేదాంతం అంటే బ్రహ్మ వస్తువు. కనుక వేదమునకు అంతమునందు, శబ్దమునకు అంతమునందు దొరుకువాడు, శబ్దమునకు అంతమునందు ఏదుందో అది ఇచ్చువాడు. ఎంతసేపు పిలుస్తూ స్తోత్రం చేయడమేనా, వాడి ఫలితమైన మోక్షం రావద్దు. మోక్షం వచ్చిందంటే చప్పుడు ఆగిపోయింది. రామకృష్ణ పరమహంస అంటాడు, పువ్వు చుట్టూ తిరిగేటప్పటి వరకు తుమ్మిద ఝంకారం చేస్తుంది, పువ్వులో మునిగి మకరంద ఆస్వాదించినప్పుడు మౌనంగా ఉంటుంది అన్నాడు ఇక్కడ. కనుక ఆ ఝంకారం ఎప్పుడు ఆగింది? ఆస్వాదనకు ముందు ఆగింది. కనుక ఈ ఝంకారాలు, ఓంకారాలు, మంత్రాలు, తంత్రాలు ఎంతవరకు అంటే పరమాత్మలో ఐక్యమయ్యే వరకు. కనుక అటువంటి మంత్రము ద్వారా దొరకబడివాడు, మంత్రము యొక్క అంతమునందు ఉన్నవాడు, మంత్రములకు ఫలముగా దొరకవాడు కనుక రుద్ర. ఇప్పుడు రుద్రానికి 3 శబ్దాలు చెప్పేశాం. మంత్రముని శబ్దాన్ని ఇచ్చినవాడు, శబ్దానికి అంతమునందు లభించువాడు, అలాగే మంత్రము ద్వారా పొందబడివాడు కనుక రుత్యా వాగ్రూపయా వాచ్యం ప్రాపయతీతి అన్నారు. ఇంకొక అర్థం, ఋతం అంటే శబ్దమే. శబ్దం అంటే వేదం అన్నాం, కానీ వేదం కంటే ముందు ఒకటి ఉంది, అదే అసలు శబ్దమయ్యా అన్నాడు. ఏమిటది? ప్రణవం, ఓంకారం అన్నాడు. ఓంకారం అసలు శబ్దం, అదే అసలు ఋతం, అసలు శబ్దం అది. అందుకే రుత్య ప్రణవరూపయ స్వాత్మానం ప్రాపయతి ఇది రుద్ర. మరొక అర్థం ఇక్కడ పతంజలి యోగ సూత్రంలో, అయ్యా యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగం చెప్పు. నిజమే. దేనికోసం? భగవంతుని పొందడం కోసం, చేయవలసిన సాధన కోసం, అనుకూలత కోసం, ఆరోగ్యం.
అందుకు ఇచ్చాడు పతంజలి. ఎందుకయ్యా యోగము అంటే ధ్యానం చేయడం కోసం అన్నాడు. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ. వినడానికి ఇదే, కానీ ఒక్కొక్క స్టెప్ దాటేటప్పుడు ఉంటుందండి, సామాన్యం కాదు ఇక్కడ. అయితే ధారణ దేన్ని చేయాలి? మనసును చిక్కబట్టాలి. చిక్కబట్టడానికి ముందు యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహారం. చిక్కబట్టి నిలపాలి. చిక్కబడితే ధారణ, నిలబెడితే ధ్యానం. అంతే కదా. ఎక్కడ పెడతావు? ఏముండద్దు, లక్ష్యం ఉండద్దు. ఏ లక్ష్యం లేకుండా ధ్యానం కూర్చొని నిద్రపోతావు అంతే. ధ్యానం దాకా వెళ్ళక్కర్లేకుండా నా పని చేయొచ్చు. అయితే లక్ష్యం ఉండాలి కదా. లక్ష్యం ఏమిటాయి అంటే ఈశ్వర అన్నాడు. మరి ఈశ్వరుని దేనితో పట్టుకోవాలి అంటే శబ్దం కావాలి కదా. అని శ్వాసతో శబ్దాన్ని కలుపు. ఏమిటి కలపండి? తస్య వాచక ప్రణవ అన్నాడు. ఎవడు? పతంజలి. ఆ ఈశ్వరుని తెలియజేసే శబ్దం ఒక్కటే ఉంది. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఓం ద్వారా తెలియబడుతున్నాడు. ఓం ఎక్కడికి వెళ్ళింది? ఎవరి నుంచి వచ్చిందో వాడి దగ్గరికి వెళ్ళింది. కానీ పరమేశ్వరుడు ఓంకార రూపుడే వ్యక్తమవుతూ ఓంకారం ద్వారా తనను చేర్చుకుంటున్నాడు.